దీనికి ముందు చెప్పాను నల్లపూర్ణ ఎక్కడనో. ఇప్పుడు పిల్లోడికి 3 సంవత్సరాలు కాగానే ఏం చేస్తున్నాం మనము? స్కూల్లో వేసేస్తున్నాం. అప్పటి నుంచి దాదాపు 25 సంవత్సరాలు, 25 అంటే దాదాపు 25, 25 సంవత్సరాల వరకు అనే చేస్తున్నాం. చదువు 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 అని చదువు మీద పెట్టేస్తున్నాం. మంచిదే, అవసరం, తప్పు కాదు నేను చెప్పేది, వద్దనట్లే, చదవాలి. అయితే ఆ 25 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు చెప్పండి? మరో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కొంతమంది చదువుకే 30 సంవత్సరాలు కూడా వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 30 సంవత్సరాలు చదివి 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు, అంతేనా? ఆ తర్వాత రిటైర్మెంట్ వచ్చేస్తుంది. ఇదంతా దేని కొరకు? ఈ లోకంలో బ్రతకడం కొరకు, అంతే కదండి? అర్థమైందండి? ఆ తర్వాత అక్కడికి 60 సంవత్సరాలు అయిపోతుందా? మా అంటే 20 సంవత్సరాలు బతుకుతాడో 20 సంవత్సరాలు బతుకుతాడో మనకు తెలియదు. ఇది ఈ లోకంలో ప్రతి మనిషిలో జరిగే కార్యము. ఈ లోకంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతకడం కొరకు దాదాపు 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి చదువుతున్నాడు, ఎన్నో పుస్తకాలు చదువుతున్నాడు. పుస్తకం చదివేది దానికి ఎన్ని ఖర్చు పెడుతున్నాం ప్రేమిలారా? నేను చెయ్యొద్దు అనట్లేదండి. అయితే విషయానికి వద్దాం. ఇప్పుడు మనము ఈ లోకంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్వతంత్రం జీవించడం కొరకు ఇంత ప్రయాసపడితే పరలోకంలో నిత్యం ఉండేటువంటి స్థలము కదా పరలోకం అనేది. ఒక రోజుగా 30 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఉండేది, చెప్పండి. మరి యుగ యుగాలు అంటే మనం ఎంత చదవాలి, ఎంత తెలుసు, ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి చెప్పండి? మనకి ఏవో ఒకటే పుస్తకం ఇవ్వబడింది, ఒకటే పుస్తకం కదా, ఒకే బైబిల్ ఇవ్వబడింది. దీన్ని చదవటానికి మనకి ఏం లేదు. చదవటానికి కావచ్చు, నేర్చుకోవడానికి కావచ్చు. చదవడమే కాదు, దాన్ని నేర్చుకోవాలి. అది స్వయంగా నేర్చుకుంటావో దేవుని ఆత్మ ద్వారా, లేదా దైవ సేవలో నేర్చుకుంటావో, మొత్తానికి ఏం కావాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు నీకు ఎదుగుదల వస్తుంది, తెలుస్తుంది. ఎవరి గురించి? దేవుని గురించి తెలుస్తుంది, పరలోకం గురించి తెలుస్తుంది, పరలోకం వెళ్ళడానికి ఎలా సిద్ధపాటు అవ్వాలో తెలుస్తుంది. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. నీవు నేర్చుకున్న దాన్ని బట్టి నీ ఎదుగుదల అనేది ఉంటుంది, నీ యొక్క ప్రవర్తనలో ఉంటుంది. ఉదాహరణకి 3వ తరగతి చదువుకున్న వాడికి, 10వ తరగతి చదువుకున్న వాడికి, అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి తేడా ఉంటుందా లేదా? వాళ్ళ మాటల్లో, పద్ధతిలో, వాళ్ళ డ్రెస్అప్ కావచ్చు, తర్వాత వాళ్ళ మాటలు కావచ్చు, వారు చేసే పని కావచ్చు, ఏముంటుంది? ఆ మెచ్యూరిటీ అనేది కనపడుతుంది ఈజీగా. వాళ్ళ మాటలు పలికే పదాలతోనే వీళ్ళు ఎంత జ్ఞానం ఉందో మనకి ఏం చేయగలము, తెలుసుకోగలం. అవునా కదా? కదండి? అలాగే ఆత్మీయ రీతిలో కూడా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ ప్రవర్తన కూడా ఏమవుతుంది? నీ మాటలు కావచ్చు, నీ పద్ధతి కావచ్చు, ఏమవుతుంది? మారుతుంది. రోజు రోజు మారుతూ ఉంటుంది. చదువుతూ ఉంటే ఏమవుతుంది? ఈ లోకరీతి ఏ రీతి మనం చదువుకుంటూ ఉంటే, లోకరీతి ఇంకా ఎక్కువ చదువుతూ ఉంటే ఏమవుతుంది? మనకి బాగా లోక రీతిగా ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో తెలుస్తున్న రీతిగానే బైబిల్లో కూడా వాక్యాన్ని మనం ఎంత తెలుసుకుంటున్నామో, ఎంత వాక్యాన్ని నేర్చుకుంటున్నామో, లేకపోతే దేవుడి సేవకుల దగ్గర మనం నేర్చుకుంటున్నామో, అంతగా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది? ఎదుగుతుంది. నా మాట అర్థమవుతుందని? ఇలాంటి స్థితికి రావాలి ఒక విశ్వాసి.